ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి, ఆయన మాటలు వినుటకు చూపిన కృపను బట్టి మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినమున దేవుని యొక్క ప్రేమ అనగా దేవుని యొక్క గుణలక్షణములో ఒకటైన దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ రెండు విషయాలు మనము ధ్యానించాము. ఒకటి, ప్రేమ యొక్క ఉదాహరణలు. రెండు, దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిన విధానములు. ఈ రెండు విషయాలు నిన్న మనము ధ్యానించాము. ఈరోజు మూడవ విషయమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. మూడవ విషయమును మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమ యొక్క రూపములు, ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ యొక్క రూపములు, దేవుడు ఏ ఏ రూపములలో తన ప్రేమను ప్రత్యక్షపరిచారు అనే సంగతులు ఈ దినము మనము దేవుని గ్రంథం నుండి నేర్చుకుందాం. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరిచారు అనేది చాలా అద్భుతమైన విషయమై ఉన్నది. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరచబడిన విధానము ఆశ్చర్యకరముగాను అద్భుతముగాను ఆ విషయములను మనము ధ్యానించుచున్నప్పుడు దేవుని పట్ల మనకు ప్రేమ, భయము, భక్తి, గౌరవము కలిగించే విధానము మనకు బోధపడుతుంది. కనుక ఈరోజు దేవుని ప్రేమ యొక్క రూపములు ఏ ఏ రూపములలో ఆయన తన ప్రేమను వ్యక్తపరిచారు లేక ప్రత్యక్షపరిచారు సమస్త మానవాళి పట్ల, అలాగే సమస్త సృష్టి పట్ల కూడా. ఆయన కేవలము ఈ భూమి మీద మానవులను మాత్రమే కాదు, కానీ ఆయన ఈ సృష్టి అంతటినీ కూడా ప్రేమించినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఒకటి, దేవుని యొక్క మంచితనంలో అనగా ఆయన యొక్క మంచితనంలో తన ప్రేమను ఆయన కనపరిచారు. మంచితనం అనే రూపము ద్వారా ఆయన తన ప్రేమను కనపరిచిన విధానాన్ని మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు ఆయన తాను సృష్టించిన సృష్టిలో మంచిని చూస్తూ ఉన్నాడు. మంచిని చేయుట ద్వారా, మంచిదానిని చేయుట ద్వారా ఆయన తన ప్రేమను వ్యక్తపరిచినట్లుగా మనం చూడగలం. కనుక ఇక్కడ 1-2 వచనాలు మనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అది మంచిది కాదు. అంటే వితౌట్ ఫామ్, ఒక రూపము లేకుండా, ఒక నిర్దిష్టమైన స్థితి లేకుండా, నివాస యోగ్యము లేకుండా, ఏ ప్రాణి నివసించుటకు ఒక స్థితి, సరైన స్థితి లేకుండా ఉన్న ఈ యొక్క స్థితిలో నుండి ఆయన సృష్టిని క్రమబద్ధంగా ఏర్పరచుకుంటూ వచ్చి, అక్కడ ఆయన దానిని చూసినప్పుడు, ప్రతి దానిని చేస్తూ ఉన్నప్పుడు చివరిగా మనకు కనిపించే మాట ఏమిటంటే, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని కనిపించింది. 10వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అలాగా ఆయన తన సృష్టిని జరిగిస్తూ ఉన్నప్పుడు దానిని మంచిదిగా చూశాడు, మంచిదైనట్టుగా ఆయన గమనించాడు. 12వ వచనం కూడా మనం చూస్తే, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల
ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అలాగే 18వ వచనంలో, 21వ వచనంలో, 25వ వచనంలో ప్రతి వచనములో కూడా ఆయన చేసిన పని చూసినప్పుడు అది మంచిది, అది మంచిది అని దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఆ తర్వాత చివరిగా 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే 31వ వచనంలో ఆయన అద్భుతమైన ముగింపునిస్తాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనే మాటతో ఈ అధ్యాయం ముగించబడింది. అంటే 4వ వచనంలో వెలుగు యొక్క సృష్టితో ప్రారంభమైన సృష్టి క్రమం అంతటినీ కూడా మనం చూస్తే చివరికి ఆయన 6 దినముల పని అంతయు ముగించి తాను చేసిన పని అంతటినీ చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఒక నైపుణ్యవంతమైన చిత్రకారుడు ఒక అద్భుతమైన చిత్రాన్ని గీసి అది ముగించినప్పుడు దాన్ని కళ్ళారా చూస్తే అది ఎంత సంతృప్తినిస్తుందో, అబ్బా! ఈ చిత్రం ఎంత మంచిగా వచ్చిందో అని తృప్తి పడినట్లుగా ఒక అద్భుతమైన ఒక నిర్మాణకుడు తాను నిర్మించిన నిర్మాణమును చూసి తనలో తానే సంతోషించినట్లుగా ఎంత మంచిగా ఉంది ఈ నిర్మాణం అని దేవుడు కూడా తాను చేసిన సృష్టి అంతటిని చూసినప్పుడు అది మంచిదిగా ఉంది. మంచిదిగా ఎలా ఉంది అంటే అందులో లోపం లేకుండా దేవుడు మంచిదై ఉండునట్లుగా చేశాడు. అందులో ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంది. కనుక దేవుడు తన యొక్క సృష్టి నిర్మాణములో కూడా తన ప్రేమను కనపరిచినట్లుగా మనం చూడగలం. కానీ ఈరోజు కొంతమంది దేవుడు చేసిన పనిలోను అలాగే ఆయన చేసిన విధానంలో కూడా లోపములు నిర్ణయించి ఇది మంచిది కాదు. సూర్యుడు ఈ దిక్కున ఉండటం మంచిది కాదు. లేక ఈ నక్షత్రము ఈ ఈ ఈ దిక్కులో ఉన్నప్పుడు నువ్వు జన్మించావు. అది మంచిది కాదు. ఈ గ్రహము ఈ దిక్కులో ఉన్నప్పుడు నీవు ప్రయాణం చేశావు. అలా చేయకూడదు. అలాగే ఈ రోజు మంచిది కాదు. ఆ రోజు మంచిది కాదు. ఈ వారం మంచిది కాదు. అని దేవుడు చాలా మంచిదిగా చేసిన సృష్టిని, సృష్టిలో ఉన్న విధానములని లోపములుగా ఎత్తి చూపుతూ వారు మంచిది కాదు అనే కొత్త దాన్ని సృష్టించారు. కానీ దేవుడైతే ఆయన మంచిదిగానే చేశాడు. యేసుప్రభు వారు ఒక ఉదాహరణ ఆయన చెప్తూ ఉంటాడు. మీరు మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మీరు చెడ్డవారండి అయ్యుండి కూడా మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు కదా! అలాగే మీ పరలోకపు తండ్రి కూడా మంచి వాటినే ఇస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన తాను చేసిన సృష్టి అంతటిని కూడా గమనించినట్లయితే అది మంచిదిగా ఉంది అనేది మనం చూస్తున్నాం. కనుక దేవుడు చేసిన సృష్టి యొక్క విధానమును చూస్తే అందులో ఆయన తన మంచితనం అంతటిని కూడా కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మంచికి మూలం ఏమిటంటే ఆ గుడ్నెస్ యొక్క ప్రతిరూపం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్ అనేది ఇంత గొప్ప అద్భుతాన్ని చేసింది. ఇక దేవుని ప్రేమ యొక్క రూపములలో మనము గమనించినట్లయితే సృష్టి యందు కనపరిచిన మంచితనము, తరువాత తాను సృష్టించిన జీవరాశుల పట్ల ఆయన కనపరిచిన శ్రద్ధ, ఆ శ్రద్ధలో చూపిన మంచితనం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూడగలం. దేవుడు ఈ సృష్టి అంతటిని చూసినప్పుడు నేను ఇందాక చెప్పాను. సమస్త మానవాళి పట్ల మాత్రమే కాదు గాని సమస్త సృష్టి పట్ల కూడా ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాగే సృష్టి అంతటిని ఆయన ప్రేమించారు అనే సంగతి మనం గమనించగలం. అంటే సృష్టిలో ఉన్న అతి పెద్ద వాటిని ఆయన ప్రేమించాడు. అత్యల్పమైన వాటిని కూడా ఆయన ప్రేమించాడు. ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు అనేది మనం గమనించితే మనము మన గృహములో చూస్తే
చిన్న చిన్న వాటిని, విలువ లేని వాటిని లక్ష్య పెట్టం. కానీ పెద్ద వాటిని, విలువైన వాటి పట్లే మనం లక్ష్యాన్ని కలిగి ఉంటాం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మెటీరియల్ మనం చూసినట్లయితే బంగారము, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు వాటికి ఇచ్చిన విలువ మనము ఒక సాధారణమైన వాటికి ఆ విలువ లేని లోహాలకు విలువ ఇవ్వం. కానీ దేవుడు సృష్టి అంతటినీ కూడా ఆయన లక్ష్య పెట్టినట్లుగా, అంటే సృష్టి అంతటి పట్ల కూడా ఆయన తన ప్రేమను కనపరుచుటలో వ్యత్యాసం లేకుండా చిన్న పెద్ద అని, లేక చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులని ఆయన తేడా లేకుండా ప్రతి ఒక్కరి పట్ల సమానమైన ఆ ప్రేమను కనపరిచినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 15-16 వచనాలు మనం చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత అద్భుతమో చూడండి. ఈ సృష్టి అంతట్లో తన కుమారుడైన మానవుని కొరకే ఈ సృష్టి అంతా చేశాడు. ఆయన మానవుని కొరకే తన కుమారుని ఈ లోకానికి పంపించారు. మానవుని కొరకే నిత్య జీవాన్ని ఆయన ఆ వాగ్దాన రూపంలో అనుగ్రహించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని కూడా ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయము మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక సర్వజీవుల కన్నులు అనేది మనం ఆలోచిస్తే ప్రతి ప్రాణి యొక్క ఆకలి తీర్చేవాడుగా ఆయన ఉన్నట్లు మనం చూడగలం. మత్తయి సువార్త, అలాగే ఇంకొక కీర్తన చూద్దాం. కీర్తనలో 136వ కీర్తన 136వ కీర్తనలో 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మంచి వాక్యం కనపడుతుంది. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. కనుక ఆయన సమస్త జీవులకు, అనగా సమస్త ప్రాణులకు, అంటే ఈ సృష్టిలో ఉన్న అత్యల్పమైన ప్రాణులు, మనకు లెక్కలో, అంటే వాటి ప్రాణం మనకు లెక్కలో ఉండదు, వాటి ప్రాణాలను మనం ఎక్కువగా భావించము. అలాంటి వాటి పట్ల కూడా ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడో మనం ఆలోచించాలి. అత్యల్పమైన ప్రాణుల పట్ల కూడా, విలువలేని ప్రాణుల పట్ల కూడా ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడు. అది ఆయన ప్రేమ యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగే మనము యోబు గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథములో 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడెవడు? ఇది ఎంత అద్భుతమైన ప్రశ్న. దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రేమను, అలాగే ఆయన యొక్క సార్వభౌమాధికారమును వ్యక్తపరుస్తూ ఆఖరికి అత్యల్పమైన ప్రాణి కాకి, ఒక కాకి చనిపోతే మనం దాన్ని లక్ష్య పెట్టం. ఒక కాకి ఆకలితో అరుస్తూ ఉంటే దాన్ని మనం పారదోలుతూ ఉంటాం. కానీ దేవునికి అవి మొరపెట్టినప్పుడు దానికి ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. సృష్టిలో అత్యంత విలువైన మానవుని ఆకలి తీర్చటంలో ఆయన తన శ్రద్ధ చూపిస్తున్నాడు. అలాగే అత్యల్పమైన ప్రాణుల విషయంలో కూడా అంతే శ్రద్ధ ఆయన చూపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే దేవుడు తాను ప్రేమించిన విధానంలో ఆయన మంచితనమును కనపరిచిన విధానము మనం చూస్తే మరొక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ప్రభు పలికే మాటలు మనం ఆలోచించినట్లయితే,
ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆకాశ పక్షులు, ఆకాశ పక్షుల్లో అతి పెద్దవి, అతి చిన్నవి, వాటిని మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత చిన్న పక్షుల పట్ల కూడా ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడో మనం ఆలోచించాలి. ఎవరైనా కొన్నిసార్లు మనం భిక్షము అడుక్కునేవారు మనకు ఎదురైనప్పుడు వారి పట్ల మనము చిన్న చూపు చూస్తాం. వారిని మనము చేదరించుకుంటాం, అసహించుకుంటాం. కానీ అదే ఎవరైనా గొప్పవారు మనల్ని సహాయం అడిగితే, అయ్యో మీకు సహాయం చేయటం నా అదృష్టం అని చెప్పి, అంతటి వారు నన్ను సహాయం కోరటమే మహాభాగ్యం, నా జన్మ ధన్యమైంది అన్నట్లుగా వారికి సహాయం చేయటానికి ఎంతో ప్రయత్నిస్తాం. కానీ దేవుడు ఆయన తన పక్షపాతాన్ని చూపకుండా తాను ప్రేమించిన విధానంలో సర్వజీవుల పట్ల ఆయన తన ప్రేమను కనపరుస్తున్న విధానమును తన మంచితనము ద్వారా ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఎంత మంచివాడు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన మంచితనాన్ని మానవుల విషయంలో ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన ఆయన ఎలాంటి వారి పట్ల ఆయన తన యొక్క మరి మంచితనాన్ని కనపరుస్తున్నారు అనేది మనం చూసినప్పుడు, మానవుడు, పాపి అయిన మానవుడు, చెడిపోయిన మానవుడు, దేవుని ఉగ్రతకు లోనైన మానవుడు, తుదకు నరకమునకు సిద్ధపడి ఉన్న మానవునికి మారు మనసు పొందు అవకాశమును ఆయన అనుగ్రహించుట ద్వారా తన మంచితనమును చూపిస్తున్నాడు. ఎంత గొప్ప విశేషము మనం ఆలోచించాలి. కనుక నరక పాత్రుడు, వీడు నరకానికి పాత్రుడు, వీడు క్షమార్హుడు కాదు అని మనం తీర్మానించిన అలాంటి వారి పట్ల కూడా వారు మరొక అవకాశం, అంటే మారు మనసు పొందుట ద్వారా తిరిగి దేవుని కృపను పొందే మరొక అద్భుతమైన అవకాశమును ఆయన పాపి అయిన మానవునికి మారు మనసు పొందుట ద్వారా అనుగ్రహిస్తూ, ఆ అనుగ్రహించే విధానములో తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగా వ్రాయబడి ఉంటుంది. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు తన యొక్క మంచితనమును మారు మనసు పొందే అవకాశమును ఇచ్చుట ద్వారా ఆయన తన ప్రేమను, ఆ ప్రేమలో ఉన్న మంచితనమును ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉండుట ఎంత ఆశ్చర్యకరమైన విషయమో మనం గమనించాలి. అంటే అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని మనకు వాక్యం తెలియజేస్తుంది. ఈ రోమా పత్రికలోనే మనం చూస్తాం. అయితే దేవుని యొక్క కృప మరొక అవకాశము ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. మారు మనసు పొందు. చాలా సార్లు మన పాత నిబంధనలు చూస్తే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎంత ప్రేమ! ఆ పిలుపులో ఎంత ప్రేమ! లోబడ నొల్లని జనాంగం వైపు దినమెల్లా నా చేతులు చాపి పిలుస్తున్నాను అంటాడు. అంటే ఆ పేరులోనే ఉంటుంది లోబడనొల్లని. ఆ పేరులోనే ఉంది భ్రష్టులైన. వాళ్ళు భ్రష్టులే, వాళ్ళు లోబడని జనాంగమే. అయినా మార్పు చెందుటకు ఆయన మరలా అవకాశాన్ని ఇచ్చుచు తన యొక్క ప్రేమలో ఉన్న మంచితనమును మానవాళి పట్ల ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క మంచితనమును కనపరిచిన విధానంలో మనం అనేక అనేక వ్యక్తుల పట్ల, అనేక జనాంగముల పట్ల అనేక సార్లు ఆయన తన అవకాశాన్ని ఇచ్చిన విధానం మనం బైబిల్లో చూడగలం. అయితే మచ్చుకు ఒక ఉదాహరణ మనం చూస్తే,
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు దేవుడు తనకు అనుగ్రహించిన కృపను గురించి మాట్లాడుతూ పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మార్పు చెందే అవకాశమును, మారు మనసు పొందే అవకాశమును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అంటే నేను దూషించాను, హింసించాను, హాని తలపెట్టాను అని ఆయన తనను గుర్చి, తన యొక్క గత జీవితమును గుర్చి ఆయన తెలియజేస్తూ ఆయన ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలాగే 16 వచనంలో కూడా ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఇక్కడ తనను గూర్చి తాను చెప్పుకుంటూ అయ్యో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఆ ప్రధాన పాపికి కూడా దేవుడు మారు మనసు పొందే అవకాశమును ఆయన ఇచ్చారు. అంటే ఆయన ఎంత మంచివాడో మనం చూడాలి. కనుక ప్రియమైన వర్లారా, ఆయన ఈ సృష్టి అంతటి పట్ల తన ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమలో తన మంచితనమును ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. అత్యల్పమైన ప్రాణుల పట్ల ఆయన తన ప్రేమను కనపరుస్తూ వాటిని పోషిస్తున్నప్పుడు ఆయనకు అత్యంత శ్రేష్టమైన కుమారునిగా, కుమార్తెగా నీవు ఉన్నావు. నిన్ను ఆయన పోషించడా? నేను ఆయన కనికరించడా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు చాలా మంది నేను కష్టపడి పని చేయకపోతే దేవుడు నన్ను పోషిస్తాడా? కొంతమంది లోక సంబంధమైన విధానమును మాట్లాడుతూ గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఎలాగూ అంటూ ఉంటారు. కొన్ని సందర్భములలో మనము దేవుని యొక్క కృపను ఆశ్చర్యంగా చూసినప్పుడు ఆయన ఆయన పట్ల విశ్వాసము, నీతియుక్తమైన నిబద్ధతతో కూడిన జీవితము, యథార్థత, ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల తన ఆశ్చర్యమైన కార్యములను జరిగించుటకు కారణముగా ఉంటుంది. దానికి అత్యంత ప్రధానమైన వనరు ఏమిటి అంటే మనము కలిగి ఉండవలసిన గొప్ప విశ్వాసం. కనుక బైబిల్ గ్రంథం అంతట్లో కూడా సమస్త జీవరాశులు గొప్ప విశ్వాసంతో ఉన్నవి. ఎందుకంటే ఆయన వైపు చూసినప్పుడు వాటిని పోషిస్తాడు అని. ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అద్భుతముగాను, ఆశ్చర్యకరముగాను దేవుడు పోషించుట ద్వారా, నిన్ను నన్ను పోషించుట ద్వారా తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఆ మరొక్కసారి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని పట్ల కూడా మారు మనసు కొరకు పిలుచుట ద్వారా మారు మనసు పొందండి. క్రొత్త నిబంధన అలాగే పాత నిబంధన అంతట్లో కూడా పదే 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 దేవుడు మానవాళి పట్ల చెడిపోయిన పాపులైన భ్రష్టులైన మానవ జాతిని ఆయన ఉన్నపాటున నాశనం చేయలేదు, కానీ మారు మనసుకు ఆయన ఆహ్వానిస్తూ, మారు మనసుకు ఆహ్వానాన్ని లేక అవకాశాన్ని ఇచ్చుట ద్వారా తానెంత మంచితనం కలిగి ఉన్నాడో, ఆ మంచితనానికి మూలమైన ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన తెలియజేస్తూ ఆయన తన మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన మరొక్కసారి ప్రతి దినము కూడా నీ ఆయుష్ను పొడిగిస్తూ మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తూ తన మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాము, నేనైతే అంటూ ఉంటాం, నేనైతే అస్సలు క్షమించేవాడిని కాదు, నేనైతే అసలు చంపేసేవాడిని, నేనైతే ఆ ఉద్యోగంలో పీకేసేవాడిని, నేనైతే అని చెప్పేసి చాలా సార్లు లోకంలో చెడిపోయిన వారిని, తప్పు చేసిన వారిని, పాపంలో ఉన్న వారిని మనము న్యాయ నిర్ణేతలుగా మారి తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కానీ దేవుడైతే
సమస్త మానవాళి పట్ల కూడా ఆయన మారు మనస్సుకు పిలుస్తూనే ఉన్నాడు. కానీ మూకుమ్మడిగా నాశనం చేయటానికి ఆయన సిద్ధపడలేదు. మనము జాగ్రత్తగా గమనిస్తే నోవహు కాలంలో ఉన్న ప్రజల దగ్గర నుండి ఈనాటి వరకు కూడా అనేక సార్లు ఆయన మరి మారు మనసు కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుటకు ఆయన ప్రేరేపిస్తున్నాడు. కనుక తాను అనుగ్రహించే మారు మనస్సు ద్వారా, అంటే మారు మనసు పొందే అవకాశం ద్వారా ఆయన తన మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నారు. ఇక తరువాత ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆయన యొక్క దయతో కూడిన ప్రేమలో, అంటే ఆయన ప్రేమిస్తూనే ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన దయతో కూడిన ప్రేమ ద్వారా ఆయన తన మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నారు. అంటే ఆయన దయకు మూలము మంచితనము. ఆయన మారు మనసుకు అవకాశం ఇచ్చుట మంచితనము. ఆయన సమస్త జీవరాశుల పట్ల ఆయన చూపించే శ్రద్ధ ఆయన మంచితనమైనది. కనుక ఆయన ఎంత మంచివాడు అనేది ఆయన దయలో మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయంలో ఆయన దయను మనం చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎంత దయగలవాడు అనేది మనం ఆలోచించినప్పుడు ఆయన యొక్క దయ ఎంత ఉన్నతమైనదంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయనంత దయగలిగిన వాడు ఆయన. ఆ దయతో కూడిన ప్రేమ ఇది. అంటే పాపి అయిన మానవునికి నాశనమే అంతము, నాశనమే శిక్ష, నాశనమే పరిష్కారముగా ఉన్న దినాల్లో సైతము దేవుడు ఆ నాశనకరమైన స్థితి నుండి మానవాళిని తప్పించుటకు ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన తన దయను ప్రేమగా ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు! అంటే మనము నశించిపోకుండా ఉండుటకు ఆయన ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే మనం నశించిపోకుండా ఉండగలము, నాశనం నుండి తప్పించుకోగలము అంటే ఆయనకు అంతిమంగా దొరికిన పరిష్కారము తన కుమారుని ప్రాణము, తన కుమారుని యొక్క బలియాగము, తన కుమారుని యొక్క శిలువ మరణమే మానవాళి పట్ల ఆయన దయ చూపించుటలో ఉన్న పరిష్కారముగా కనిపించినప్పుడు ఆయన వెనుతీయలేదు. వెనుతీయక ఆయన తన కుమారుని మన కొరకు అప్పగించాడు. అంటే అందులో ఆయన యొక్క దయను మనం చూడగలం. కనుక ఆయన దయగలిగిన వాడుగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే తరువాత విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆయన తన యొక్క దీర్ఘశాంతమును మన పట్ల ప్రదర్శించడం ద్వారా ఆయన తన యొక్క మంచితనమును మనకు చూపిస్తూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక మనం చదువుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఈ దీర్ఘశాంతము అంటే ఓర్చుకుంటున్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తి ఒక తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు దాన్ని ఓర్చుకోవటం తప్ప మరొక మార్గం లేకుండా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు వైద్యానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు కొంచెం నొప్పి ఉంటుందండి, తప్పదు, ఓర్చుకోవాలి, మీరు కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి. అలాగే ఒక గర్భవతి అయిన స్త్రీ ఆ ఆ యొక్క డెలివరీ సమయంలో ప్రసవ వేదన పడుతున్నప్పుడు కూడా పక్కనున్న డాక్టర్లు చెప్తూ ఉంటారు, కొంచెం ఓర్చుకోవాలమ్మా, తప్పదు, కొంచెం సేపు కొంచెం ఓర్చుకో అన్నట్లుగా
దేవుడు ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు సమస్త మానవాళి పట్ల. అయినా సరే ఆయన దీర్ఘశాంతం అంటే తన శాంతమును పొడిగించుకుంటూ పోతున్నాడు. ఆయన ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. ఆయన సఫర్ అవుతూనే ఉన్నాడు. ఇంకా మనకు అవకాశాన్ని ఇచ్చుటలో ఆయన కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఎందుకు ఆయన దీర్ఘశాంతం కలిగున్నాడంటే, ఆయన మంచితనం అంత ఉన్నతమైంది. కనుక ఆయన అంత మంచి దేవుడై ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని యొక్క మంచితనమును మనము చూస్తే అందులో ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నిర్గమకాండాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని ఆయన వ్యక్తిత్వాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆయన ఎలాంటి వాడంటే, మోషేకు తను గూర్చి తాను చెప్పుకుంటూ కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని చెప్పుకుంటూ ఉన్నారు. అందులో ఆయనకున్న ఒక లక్షణం మనకి ఇక్కడ కనపడుతుంది. కనికరము, దయ, అలాగే దీర్ఘశాంతము. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. కనుక దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నీ పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన దయ చూపిస్తున్నాడు నీపై. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా సరే, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, ఎంత దుర్మార్గతలో లేక దుష్టత్వంలో ఉన్నా సరే, ఆయన తన దయను, తన దీర్ఘశాంతమును నీ పట్ల చూపిస్తూ ఉన్నారు అనేది ఎంత గొప్ప సత్యమో మనం గ్రహించాలి. మన పట్ల ఆయన చూపించే దయ, దీర్ఘశాంతము మనకు దినదినము నూతన ఆయుష్ను పొడిగిస్తూ ఉంది. మనం ఈ భూమి మీద బ్రతుకుటకు మరొక అవకాశమును అనుగ్రహించుచున్నది అనే సత్యాన్ని ఈరోజు ఎంతో మంది గ్రహించలేక, అది వారి ఫిట్నెస్ అనుకుంటున్నారు కొంతమంది, వారి యొక్క ఆరోగ్యం అనుకుంటున్నారు కొంతమంది, ఆ అదృష్టం అనుకుంటున్నారు కొంతమంది. ఇలాగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ మనము భూమి మీద ఇంకనూ నివసించుటకు, అలాగే సజీవులముగా ఉండుటకును కారణాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క మంచితనము. ఆ మంచితనములో ఉన్న దీర్ఘశాంతము, దయ, ఇది మనం ఆలోచించాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును అనే మాట కనపడుతుంది. అందులో ఆయన దీర్ఘశాంతుడు అనే విషయాన్ని మరి దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉండటం ద్వారా తన ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక విషయాన్ని మనం గమనించితే, దేవుడు మన పట్ల ఓర్పు కలిగి ఉన్నాడు, లేక సహనము కలిగి ఉన్నాడు. ఆయన ఎంత సహనము కలిగి ఉన్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే, క్రొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఓర్పు ఆదరణకు కర్త. ఆయన ఓర్చుకుంటున్నాడు. ఆయన ఎలా ఓర్చుకుంటున్నాడు, ఆయన ఓర్పు ఎలా ప్రదర్శిస్తున్నాడు అనేది మనం గమనించినట్లయితే, లేక ఆయన సహనాన్ని మనం
ఆలోచించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీతి ద్వారా రక్షణ పొందిరి. అంటే దేవుడు మానవాళి పట్ల, ఆనాటి మానవాళి పట్ల వారికి సమయాన్ని పొడిగిస్తూ ఓడ సిద్ధపరుస్తూ ఉండగా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఆనాటి ప్రజల యొక్క అవిధేయత, అక్రమము, చెడిపోయిన తనము, వీటన్నిటినీ ఆయన సహిస్తూ వచ్చాడంట. ఆ సహనాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలం. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఆనాటి ఆ నోవహు కాలము నాటి ప్రజలను ఆయన ఎలాగ సహించారో ఆ సహనము ఓ, మరి ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులతో ఆయనకు కలిగిన సంబంధాన్ని, ఆ సంబంధంలో ఆయన కనపరిచిన సహనాన్ని మనం చూద్దాం. మొదటిగా పాపులతో ఆయన కలిగిన సంబంధం, ఆ సంబంధంలో ఆయన ఎంత సహనశీలిగా ఉన్నాడో, ఎంత దీర్ఘశాంతం వహించారో మనం చూసాము. ఇప్పుడు ఆయన ప్రజలుగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలుల యొక్క జీవితంలో ఆయన కనపరిచిన లేక కలిగి ఉన్న సహనాన్ని మనము ఆలోచించితే, లేవియ కాండంలో దేవుడు వారితో మాట్లాడే మాట ఒకసారి మనం చదువుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. 44వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను. ఎంత అద్భుతమో చూడండి ఆయన మంచితనము. శత్రువుల దేశంలో ఉన్న నిరాకరింపను అన్నాడు. అలాగే వారు నిబంధనను భంగపరిచినా నశింప చేయుటకు వారి పట్ల నేను అసహ్యపడను అని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము ఇలా తెలియజేస్తూ ఉంది. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత ఓర్పుందో చూడండి ఇక్కడ. ఇశ్రాయేలును దేవుడు ఎంత ఓర్చుకున్నాడో. వారు మాటి మాటికి అన్య దేవతల వైపు వెళ్ళారంట. మాటి మాటికి విగ్రహారాధనకు వైపు వారు తిరిగారు, విగ్రహారాధన చేశారు. తాను ఐగుప్తు నుండి వారిని విడిపించి సకల సౌకర్యములు వారి జీవితంలో అనుగ్రహించినప్పటికీ కూడా వారు మాటి మాటికి ఆయన్ని విడిచిపెడుతూ ఆయన నిబంధనను భంగపరుస్తూ ఉన్నా కూడా ఆయన వారి పట్ల ఇంకా దయ కలిగి ఉన్నాడు, ఇంకా వారిని ఓర్చుకుంటున్నాడు. ఇది మనం గమనించాలి. ఈ వచనంలో ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ వచనంలో ఒకసారి మనల్ని మనం ఆ ప్లేస్లో పెట్టుకుంటే, మాటి మాటికి మనం పాపం చేస్తున్నా, మాటి మాటికి మాట తప్పుతున్నా, మాటి మాటికి దేవునికి కోపం పుట్టిస్తున్నా, మాటి మాటికి ఆయన మీద తిరుగుబడిన ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ చూపిస్తున్నాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన తన మంచితనం అంతటినీ కూడా మనకు కనపరుస్తున్నాడు అంటే ఈ లక్షణాల ద్వారా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. కనుక దేవుని ప్రేమ యొక్క రూపములు మనం చూస్తే
అందులో ఆయన మంచితనం కనపడుతుంది. ఆ మంచితనంలో మనుషుల పట్ల, సమస్త జీవరాశుల పట్ల, అలాగే నశించిపోయి నాశనానికి సిద్ధంగా ఉన్న వారికి మారు మనసు అనుగ్రహించుట ద్వారా, అలాగే ఆయన దయ చూపించుట ద్వారా, అలాగే దీర్ఘశాంతం వహించుట ద్వారా, సహనము కలిగి ఉండుట ద్వారా ఆయన తన ప్రేమ యొక్క ఆ రూపములను, అంటే ఈ రూపాలలో ఆయన తన యొక్క ప్రేమను మానవాళి పట్ల వ్యక్తపరిచి ఉన్నారు. ఇంకను నేటి లోకములో ఉన్న మరి సమస్త మానవాళి పట్ల, ఆనాడు ఇస్రాయిల్ పట్ల ఆయన కలిగి ఉన్న సంబంధం అది అయిపోయింది. ఈరోజు సర్వలోకంలో ఉన్న ఆ మానవుల పట్లను, ఆయన ఏర్పరచుకున్న క్రైస్తవులమైన మన పట్లను కూడా ఆయన తన ప్రేమను అనేక రూపాల్లో ఇంకనూ ప్రత్యక్షపరుస్తూనే ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరును మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించడం ద్వారా ఆయన ప్రేమను మనము గ్రహించగలమని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా వినిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేయచ్చు ఉన్నాను.